హలో అండి అందరికీ. ఈరోజైతే పెసరపప్పుతో సాంబార్ అవి ఎలా ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొన్ని పెసరపప్పును తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ అయితే కడిగేసుకోవాలి మనం వాటర్తో. తర్వాత మంచినీళ్ళు యాడ్ చేసి ఓన్లీ పప్పే ఉడకబెడుతున్నాం. ఏ పప్పు ఉడకబెట్టినా సరే ఇలా కొంచెం ఆయిల్ వేసామంటే మనకి కుక్కర్ పైకి అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా నేను ఇది ఇట్లానే వేస్తాను. మీకు అది అవసరం ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సో ఇలా పప్పు ఉడుకుతున్న సమయంలో మనం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా. సో పప్పు అయితే ఉడికిపోయింది. ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి దీనిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసాను. అలా చింతపండు కూడా నానబెట్టేసాను ముందుగానే. ఇంకా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ముందుగా మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఇందులో వేసేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా తినాల్సిన రెసిపీ అనమాట ఇది పెసరపప్పుతో. సో తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇంకా చిటికెడ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అందులో మా గుంటూరు కారం, దీన్ని కూడా మసాలా కారం కూడా దీనిలో వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ముక్కల్లో కలవాలి కాబట్టి ఇలా గెంటుతో తెప్పకుండా ఇలా ఎగరవేసి అయితే వీటినన్నింటిని అక్కడ పెట్టాను. మీడియంలో పెట్టుకోండి. కొంచెం మగ్గిన తర్వాతనే మనం చింతపండు రసాన్ని వేయాలి కాబట్టి. సో ఇవన్నీ ఇలా మగ్గుతూ ఉడుకుతున్నప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాం. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారు కదా, కుక్కర్ పైకి ఎలా పొంగు అనేది ఎలాంటిది కూడా రాలేదు. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. సో ఈ పప్పును కొంచెం ఎనిపేసుకుంటున్నాను. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా పప్పు గుత్తితో కాకుండా గంటతోనే ఎనిపేసుకుంటున్నాను అనమాట. సో ఎనిపేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా కూరగాయలు మగ్గినాయి లేదు చూసేద్దాం. సో ఆల్మోస్ట్ మగ్గడానికి వచ్చినాయి. ఇంకా కొంచెం సేపు ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మగ్గిపోయినాయి కదా, ఇంకా దీనిలోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా కలిపేసుకొని ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే సాంబార్ పులుపుగా ఉంటేనే ఇష్టం. మరీ అంత ఓవర్ పులుపుగా కాదు, లైట్గా పులుపుగా ఉంటేనే సాంబార్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా చింతపండు రసాన్ని మొత్తం అది 2-3 సార్లు మనం బాగా కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా వీటన్నిటిలో కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం అవి మొత్తం కలిసేసి కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ వేసాము అనుకుంటే పులుపు అనేది కూడా మనకు తెలుస్తుంది. చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పొంగుతున్నప్పుడు మాత్రమే మనం ఈ పెసరపప్పు ఏదైతే ఉడికిందో అది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పెసరపప్పు మరీ సాంబారు అంత పలచగా ఉండకూడదు, అలానే అంత తిక్కుగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా చూసుకోండి. సాంబార్ అప్పుడే బాగుంటాయి పెసరపప్పుతో చేసినవి అయితే. సో ఈ పప్పునంతా కూడా యాడ్ చేసుకొని, పప్పు అంతా కొంచెం ముద్దగా ఉంది కదా, అది మొత్తాన్ని కలిసేలాగా మొత్తానికి ఇలా కలిపేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ వేరే లెవెల్ ఉంది. డెఫినెట్గా ఈ పద్ధతిలో మీరు కనుక చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మొత్తం ఇలా కలిపేసుకొని మళ్ళీ బాగా ఉడకాలి. పొంగు బాగా వచ్చిన తర్వాతనే మనం కొద్దిసేపు అలా పొంగనిచ్చిన తర్వాతనే ఆఫ్ చేసుకోవాలి. వెంటనే కూడా ఆఫ్ చేసుకోవద్దు అనమాట. ఈ పప్పు అంతటిని ఆ ముద్దలు లేకుండా కలిపేసుకొని ఇవి కొంచెం మీడియంగా పల్చగా అలానే ఓవర్ థిక్నెస్ లేకుండా ఉంటేనే ఈ పెసరపప్పు సాంబార్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా ఎలా తెల్లుతున్నాయో. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి కాంబినేషన్లో సాంబార్కి కాంబినేషన్లో మనకి ఊరమిరగాయలైనా ఉండాలి, లేదంటే ఇలా ఉడియాలైనా ఉండాలి. సో ఇవి కూడా వేయించేసుకొని మంచిగా లాగించేసేయడమే అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఈ పెసరపప్పు సాంబార్ తినకపోతే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీరే కాంబినేషన్లో తింటారో కూడా కామెంట్ చేయండి. ఇలా వడియాలు మనం ఇంటి దగ్గర పెట్టుకున్న వడియాలు అవి కూడా ఉంటాయి కదా, మినప వడియాలు, ఇలా డిఫరెంట్గా అప్పడాలు. సో మీరు ఏ కాంబినేషన్లో ఎక్కువ ఊరమిరగాయలు కూడా చాలా బాగుంటాయి సాంబార్ కాంబినేషన్లో. మీరు ఏం తింటారో కూడా కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో మా విలేజ్లో మేము పెసరపప్పు సాంబార్ అయితే ఈ పద్ధతిలో చేసుకుంటాం. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత బాగుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.